జగన్ నుంచి కోరుకున్నటువంటి వాళ్ళు 20% ఉంటే 80% మంది జగన్ తమ మధ్యలో తిరగాలని కోరుకున్నారు. జగన్ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని కోరుకున్నారు. జగన్ జనంలో తిరగాలని కోరుకున్నారు. పదే తిరగాలని కోరుకున్నారు. కానీ జగన్ ఆ కార్యకర్త ఆకాంక్షను కూడా దూరం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక నామమాత్రపు పర్యటనలు, కార్యకర్తలతో కలిసిందే లేదు, వెళ్ళిన చోట్ల కూడా అతి పరిమితం. అది చివరిలో చేసినట్టున్నారు సిద్ధం సభల సందర్భంగా. మిగతా టైంలో కలిసిందే లేదు. రెండవది కార్యకర్త కష్టం వస్తే చూసుకున్నటువంటి వాడు లేడు. జనంలో తిరగాలన్న వాళ్ళ కోరిక నెరవేరలేదు. కాబట్టి విరక్తి చెందినటువంటి వాళ్ళకి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాడు. ఒక రకంగా తెలుగుదేశం చేసిన ఒక పని జగన్కి ఫెచ్చింగ్. మనం మొన్ననే అనుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది దూరం అయితే వాళ్ళ మీద పాత పోస్టులు పేరు పెట్టి కేసులు పెట్టడం వల్ల వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాళ్ళు జగన్ వెనకాల తిరగాలి, వైసీపీ వెనకాల తిరగాలి. అలా తిరిగే పరిస్థితి ద్వారా ఇప్పుడు జగన్ వెళ్ళినప్పుడు ఒక బ్యాచ్ స్ట్రాంగ్ హోల్డ్ తయారవుతుంది. మిగతా ఇన్యాక్టివ్ అయిపోయినటువంటి వాళ్ళు, మనకెందుకు లేని ఎవరి వ్యాపారాలు ఎవరి వ్యవసాయాలు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇప్పుడు గట్టిగా మళ్ళీ జగన్ వెనకాల తిరగడానికి ధైర్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అవును. కానీ ఒక రకంగా అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తనే పట్టించుకోకుండా వదిలేశారు జగన్ గారు అనేది, ఇప్పుడు మళ్ళీ అదే కార్యకర్త కోసం జనం దగ్గరికి వెళ్ళడం, అది కూడా పార్టీ